హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను తెలుగు భాష లెక్క గాడ ఉంటా ఈడ ఉంటా అన్నట్టుగా తారకన్న కూడా నేను టాలీవుడ్లో ఉంటా బాలీవుడ్లో ఉంటా అని కూడా పోతుండ అనమాట. ఎన్నా ముచ్చట అనుకుంటురా? అయితే వార్ 2 సినిమాల మనకి హృతిక్ రోషన్ పక్కన మన తారకన్న కూడా ఉండంట. ఎందుగా అనుకుంటురా? ఆ విషయం బయటకు వచ్చినప్పటి నుంచి నెట్టింట్లో తెగ్గ వైరల్ అవుతుంది. ఏందా అనుకుంటారా? అది కూడా మన తారకన్న హృతిక్ రోషన్ కి విలన్ క్యారెక్టర్ లో ఉంటాడని. కానీ ఇప్పుడు ఒక క్లారిటీ ఇచ్చిండు. ఏందా అంటే అది దాంట్లో తారకన్న క్యారెక్టర్ విలన్ కాదంట, ఒక రా ఏజెంట్ క్యారెక్టర్ ఉంటుందంట. అయితే దాంట్లో మనకి హృతిక్ రోషన్ పాత్ర ఎంతగానో ఉంటుందో మన తారకన్న పాత్ర కూడా అట్లనే ఉంటుందంట. ఇద్దరికి కూడా సేమ్ ఉంటుంది, కాకపోతే కొంచెం హృతిక్ రోషన్ అనేది ఎక్కువ ఉంటుంది. కానీ ఎప్పటి నుంచో కానీ మన బాలీవుడ్లో ఒక ఆచారం అయితే వస్తుంది. ఆ ఆచారం ఏంటి అంటే విలన్ పాత్ర కోసం ఎప్పుడు కూడా పెద్ద హీరోని తీసుకుంటారంట. అది ఇంతకు ముందు మనకి ధూమ్ సిరీస్ లో జరిగింది. ఇప్పుడు కూడా అదే ముచ్చట, ఇప్పుడు కూడా గట్లనే వస్తుందంట. దీంట్లో భాగంగానే మనకి యష్ రాజ్ ఫిలిమ్స్ అనగానే స్పై ఏజెంట్స్ ఫిలిమ్స్ అనేవి గుర్తుకొస్తాయి. అందులోనే మనకి సల్మాన్ ఖాన్ కి ఏమో టైగర్ ఇచ్చిండు, షారుఖ్ ఖాన్ కి పఠాన్ ఇచ్చిండు, హృతిక్ అన్న కాడికి వస్తే మాత్రం కబీర్ ఇచ్చిండు. ఇప్పుడు గట్లనే ఎన్టీఆర్ కు వార్ 2 ఇస్తుండంట. అయితే వీళ్ళ క్యారెక్టర్లు కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. అది కూడా కరెక్ట్ దమ్మున్న సిచ్యువేషన్ లో మన తారకన్నని దింపుతారంట అందులో. అయితే ఈ వార్ 2 తోటే వీళ్ళ అనుబంధం తెగిపోదంట. ఇంకా యష్ రాజ్ ఫిలిమ్స్ లో చాలానే ఉంటాడంట. బాలీవుడ్ లో వచ్చే యష్ రాజ్ ప్రతి స్పై సినిమాలో కూడా మన తారకన్న కనిపిస్తే ఆశ్చర్యపోవనక్కర్లేదంట. అయితే వీళ్ళది పర్మనెంట్ ఒప్పందం లాగా కూడా ఉందంట. సో చూడాలి వార్ 2 లో మన తారకన్న పాత్ర ఎంత వరకు ఉంటుందో, అసలు విలనా లేకపోతే రా ఏజెంటా, అసలు ఏం జరుగుతుంది అనేది చూడాలి మరి. అయితే దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అట్లనే ఆడ గంట సింబల్ ఉంటుంది, దాన్ని అట్లా నొక్కి ఓరు